ప్రేమ ఒక 2 అక్షరాల అద్భుతమైన అందమైన అనుభూతి. ఈ లోకంలో వెలకట్టలేని ఒక ఫీలింగ్ ఏదంటే అది 2 అక్షరాల ప్రేమ మాత్రమే. యువనవమైన చిరుప్రాయంలో తెలిసి తెలియని తనంలో మొదలవుతుంది. ప్రేమించాలని ఎవరికి ఉండదు. ఈ సృష్టిలో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడాల్సిందే, ఇతరుల ప్రేమను యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇదే మ్యాజిక్ కాదు కానీ సృష్టి ధర్మం అంతే. ప్రేమ ఎమోషన్, మన గుండె చప్పుడు, కళ్ళల్లో ఏదో తెలియని మెరుపు, పెదవుల్లో ఏదో తెలియని చిరునవ్వు. ప్రేమలో తెలియని అందమైన ప్రపంచంలో జీవిస్తాం. వీటిని అన్నింటి కలయికే ప్రేమ అంటే. ఖన్నా ఈజ్ ఏ గ్రేట్ లవ్ స్టోరీ. నందు, ఎప్పటి నుంచో నేను ఒక విషయం అడగదాం అనుకుంటున్నాను. ఎవరిది సమాధి? 3 years నుంచి చూస్తున్నా. ఇక్కడ వస్తున్నావు, వచ్చి ఫ్లవర్స్ పెడుతున్నావు. ఏంటి అసలు విషయం? తన పేరు కన్నా. తన గురించి నీకు తెలియాలంటే తన ప్రయాణం గురించి నీకు తెలియాలి. కన్నా, నీ రిపోర్ట్స్ యూఎస్ నుంచి వచ్చాయి. నీకున్న డిసీజ్ వల్ల త్వరలో చనిపోతావు. ఒక్కొక్క బాడీ పార్ట్ పనిచేయడం ఆగిపోతాయి. నేను బతికించడానికి 1% ఛాన్స్ ఉన్నా. నేను నా ప్రయత్నాన్ని మాత్రం వదులుకున్నా. దేవుడు రాసిన రాత సార్, మనం మాత్రం మార్చడానికి ఏముంది? హాయ్. హాయ్. నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి? టీఎము అంటే అర్థం ఏంటి? నీ మీద ఉన్న ఇష్టం తెలపడానికి లెటర్ రాస్తున్నా. నీకు కనిపించకుండానే నీకు పంపిస్తున్నా. కన్నానా? అయినా 5 సార్లు ఎదురుపడడానికి లేని ధైర్యం 6వసారి మాట్లాడడానికి ఎలా వచ్చింది? లెటర్ పంపించిన ప్రతిసారి నీకు భయపడుతూనే పంపించా, కానీ ధైర్యం చేసి నీ ముందుకు వచ్చా. మళ్ళీ చెప్తున్నా, టీఎము. అయినా ఒక అమ్మాయిని చూడగానే ప్రపోజ్ చేసేస్తారా మీ అబ్బాయిలు? అయినా నాలో నీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? ఫస్ట్ టైం చూసినప్పుడే నీలో అమాయకత్వం, చిలిపితనం బాగా నచ్చాయి. సెకండ్ టైం నేను చూసినప్పుడు నీ ధైర్యం నాకు నచ్చింది. ఏ పోరై, ఏంటి? నేనెవరో తెలుసా నీకు? ఎవరైతే నాకు ఇంటే నేనెవరో తెలుసా? పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు. ఇది ఆ అమ్మాయికి ఇచ్చా. అక్క, ఎవరిచ్చారు? థర్డ్ టైం నేను చూసినప్పుడు నీ హెల్పింగ్ నేచర్ నచ్చింది. ఫోర్త్ టైం నేను చూసినప్పుడు నీ సాంప్రదాయం నచ్చింది. ఫిఫ్త్ టైం నేను చూసినప్పుడు నీ పేరెంట్స్కి ఇచ్చే రెస్పెక్ట్ నాకు బాగా నచ్చింది. ఇవి చాలా ఒక అమ్మాయిని ప్రేమించడానికి. ఇవి నీకు సరిపోతాయి, కానీ నేను లవ్ చేసే అబ్బాయికి కూడా క్వాలిటీస్ కావాలి కదా. ఈ ప్రపంచంలో ఉన్న 7 వండర్స్ నీకు తెలుసు కదా. నువ్వు నన్ను ప్రేమిస్తే నా ప్రేమను 8th వండర్గా పరిచయం చేస్తా. అసలు ఈ టీఎంఓ గోల్ ఏంటి? నేను పంపించిన 10 లెటర్ని కలిపి నా పేరు తెలుసుకున్న నీకు ఈ టీఎంఓ తెలీదా? తెలీదు. టీఎంఓ మీన్స్ లవ్ యూ. అసలు ఎవడీడు? కనపడ్డు చేయడు, లెటర్స్ మాత్రం పంపుతాడు.
అసలు ఏమనుకోలే. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి కాల్ చేస్తే కాల్ కట్ చేస్తున్నాడు. అంటే తన దూరం అయిపోతుందనే బాధ, లేక వాడిని వదిలేస్తుందనే భయమా? హాయ్ చెల్లి. హాయ్ అన్నయ్య. వాడెక్కడా? కాల్ చేస్తే కట్ చేస్తాడు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వడు. 3 days నుంచి ఇగ్నోర్ చేస్తున్నాడు. అవునా? అసలు ఎక్కడున్నాడు? ఇప్పుడే వాడిని స్టేషన్లో దింపానే, ఊరెళ్తున్నాడు. త్వరగెళ్ళు, అక్కడే ఉంటాడు. కన్నా, ఏంటి కన్నా ఈ దెబ్బలు? ఏమైంది అసలు? హే, నువ్వేంటి ఇక్కడ? చెప్పాక కలవద్దని మళ్ళీ మళ్ళీ కలుస్తున్నావేంటి? ఏంటి కన్నా అలా అంటావు? నిన్ను వదిలి నేను ఉండగలనా చెప్పు? వదిలి చూడు, ఉండగలవు. అయినా నీకు నీ ఫ్రెండ్స్ ఉన్నారుగా, పోయి వాళ్ళతోనే ఉండు. పో. కన్నా, నేను వాళ్ళతో ఉండడమే కదా నీకు నచ్చట్లేదు. కానీ వాళ్ళకన్నా నువ్వే నాకు ఎక్కువరా. వాళ్ళు లేకుండా ఉంటానేమో, కానీ నువ్వు లేకుండా ఉండలేను. వద్దు, ఈ మాటలే వద్దు. నీకు నాకు సెట్ అవ్వదు. ఇక నన్ను వదిలేయి. వదిలేయడానికి ప్రేమించింది. కలవద్దు, మాట్లాడొద్దు, చాట్ చేయొద్దు, దూరంగా ఉండంటావేంటి? అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? నా ప్రాబ్లం ఏంటినా? నువ్వే నా ప్రాబ్లం. లవ్ చేసిన కొత్తలో హ్యాపీగా ఉన్నాను, బట్ ఇప్పుడు ఉండలేకపోతున్నాను. ఇప్పుడు కూడా నా ప్రాబ్లం నువ్వే. ఇదివరకు వాట్సాప్లో నీ మెసేజ్ వస్తే హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని, బట్ ఇప్పుడు అదే మెసేజ్ వస్తే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు కూడా నా ప్రాబ్లం నువ్వే. డైలీ కొంతసేపు చాట్ చేశాక ఇంకేంటి అంటావు. ఏమీ లేదు అంటే సర్లే బాయ్ అంటావు. నేను బాయ్ చెప్తే ఇగ్నోర్ చేస్తున్నావా అంటావు. హోలీ రోజు రంగులు కనబడుతున్నాయి లేదో తెలియదు, కానీ నీ వల్ల డైలీ నాకు రంగులు కనబడుతున్నాయి. నాకు నీతో ఉండడం ఇష్టం, నీకు వాళ్ళందరితో ఉండడం ఇష్టం. వాళ్ళందరితో ఉండేదానివి నన్ను ఎందుకు లవ్ చేస్తావు? ఇప్పుడు కూడా నా ప్రాబ్లం నువ్వే. నాకు ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్ళెవరూ అవసరం లేదు. నువ్వుంటే చాలు కన్నా. నీ ఫేవరెట్ హీరో వేరు, నా ఫేవరెట్ హీరో వేరు. నీకు నచ్చిన వంట వేరు, నాకు నచ్చిన వంట వేరు. నీకు మొబైల్లో చాట్ చేయడం అంటే ఇష్టం, నాకు ఫోన్లో మాట్లాడడం అంటే ఇష్టం. ఇలా నచ్చినవన్నీ చేస్తూ అడ్జస్ట్ అయ్యి బాధపడడం చాలు. ఇక నేను అడ్జస్ట్ అవ్వలేను. ఇక నిన్ను వదిలి హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. కలవద్దు, దూరంగా ఉండు, చాట్ చేయదని చెప్పుకుంటూ వచ్చా. ఏంటి కన్నా అలా మాట్లాడతావు? నా వల్ల ఏమైనా తప్పు జరుగుంటే సారీ కన్నా. ఏం మాట్లాడకు. బయటికి వెళ్ళాలంటే నీ పర్మిషన్ కావాలి. ఏదైనా పని చేయాలని నీకు చెప్పి చేయాలి. ఇది నా లైఫ్ కాదు. నేను లవ్ చేసిన తర్వాత నా లైఫ్ నాకు కనిపించట్లేదు. నేను చూడకముందు నేను వేరు, ఇప్పుడు కనిపించే నేను వేరు. ఇక చాలు, నా వల్ల కాదు. ఈ విషయం నీకు ఎప్పుడో చెప్పాలి, ఇప్పుడు చెప్తున్నాను. ఐ హేట్ యూ. నన్ను వదిలే. నిన్ను ఇష్టపడ్డాను, కానీ నువ్వు నాకు దూరంగా వెళ్ళాలనుకుంటున్నావు. నువ్వు హ్యాపీ అంటే నేనే దూరంగా వెళ్ళిపోతాను.
అసలు కన్నా యాక్సిడెంట్లో చనిపోయాడని నీకు ఎవరు చెప్పారు? కన్నా ఫ్రెండ్ సుహాస్ చెప్పాడు. సుహాస్ అనేలా ఉన్నాడే. నందులా ఉందండి, చూస్తే మళ్ళీ కన్నా గురించి అడుగుతుంది. అన్నయ్య అన్నయ్య కన్నా ఎక్కడ్రా? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, 3 నెలల నుంచి కనిపించలేదు. ఏమో చెల్లి, నాకు తెలియదు. నా మీద ఒట్టేసి చెప్పన్నయ్య. కన్నా 3 months బ్యాక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఈ విషయం నీకు ఎలా చెప్పాలో తెలియక నేనుంటే దూరంగా వెళ్తున్నాను. సుహాస్ నీకు అబద్ధం చెప్పాడు. అసలు జరిగింది ఏం చెప్తా? కన్నా గురించి నీకు తెలుసా? తను నీకెలా పరిచయం? టేక్ యువర్ సీట్ మిస్టర్ కన్నా. తనకేమైంది డాక్టర్? తను నీకు ఎలా తెలుసు? తన నా గర్ల్ ఫ్రెండ్. తను నా పేషెంట్ అప్పటి నుంచి. తనకి హార్ట్ ప్రాబ్లం ఉంది, సో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న హార్ట్ కోసం చూస్తుంది. మా డాక్టర్స్ కూడా ఇన్ఫార్మ్ చేశారు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్. ఓకే? సరే డాక్టర్. హలో సార్, నేను చెప్పాను కదా సేమ్ బ్లడ్ గ్రూప్ గల హార్ట్ కోసం చూడమని. ఏమైంది సార్? ఓకే 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 సార్. ఓకే 1 sec సార్. హలో సార్, నేను చెప్పాను కదా సార్ హార్ట్ కోసం. చెప్పండి ఏం జరిగింది. ఓకే సార్. మనసే నన్నేదో మాయ చేసిందే, మన్నించలేని మంటే రేపిందే, గెలుపే కావాలంటూ ఒక తలపే నా మాటే నీ మనసుని గాయం చేసిందే. ఏదో బాధేదో నా కళ్ళను దాటి వస్తుందే, కన్నీటి సంద్రంలా నా బతుకే మారిందే. నాలో ఓ పంతం చలి నిన్నే దూరం చేసిందే, మన్నించే మనసుంటే చలి మళ్ళీ రావా. నా శ్వాసే నువ్వే, నా ఆశ నువ్వేలే, నా ప్రాణం నువ్వే, నా సర్వం నువ్వేలే, నా స్నేహం నువ్వే, నా తోడు నువ్వేలే. నువ్వు లేకుంటే నాకే మిగిలింది శూన్యమే. నాతో నాకే యుద్ధం, నది రాత్రిలో నిశ్శబ్దం, ఎదలో ఈ మంటే ఆగేనా, ఈ మంటే ఆగేనా. దారే తెలియని పయనం దయచూపదు ఈ కాలం, ఒక తీరం అంటూ చేరేనా, తీరం చేరేనా. బదులే తెలియదులే ఈ ప్రశ్నలకే, బరువైపోతుందే నా జీవితం. ఎడారి దారుల్లో చెజారిపోతున్నా, చెలి ఓదార్పు అందించవే. నా శ్వాసే నువ్వే, నా ఆశ నువ్వేలే, నా ప్రాణం నువ్వే, నా సర్వం నువ్వేలే, నా స్నేహం నువ్వే, నా తోడు నువ్వేలే.
నాకే మిగిలింది శూన్యమే. విషమే నీకిచ్చానే ఈ తప్పంటూ ఇక చెరిగేనా, తప్పంటూ చెరిగేనా. దాహం తీర్చే నదిని ఎండమావిగా ఊహించలేనా, అలసటైకపై తీరేనా, అలసటైకపై తీరే. లోలో ఏకాంతం ఇకపై నా సొంతం, ఇలాగా సాగేది నా జీవితం. తన దరి చేరేలా తప్పించిపోతున్నా, తనకి ఈ పాట వినిపించేనా. సారీ కన్నా, నేను చాలా ట్రై చేశాను, కానీ తనకు సిమిలర్గా ఉండే హార్ట్ దొరకలేదు. డాక్టర్, నా హార్ట్ తీస్తాను పెట్టచ్చుగా? పెట్టచ్చు, కానీ అలా చేస్తే నీకుంటే కొద్దిపాటి లైఫ్ స్పాన్ కూడా పోవడం నాకు నచ్చదు కన్నా. నాకున్న డిసీజ్ వల్ల ఎలాగో చనిపోతాను డాక్టర్. తనను బతికించుకోవడం కోసమేమో దేవుడు నాకు అద్దాయిషి రాస్తాను. నా హార్ట్ తీసి తనకు పెట్టి తను బతికించను డాక్టర్. తనలో నేను ఉన్న హ్యాపీగా ఫీల్ అవుతాను. నీకుండే లైఫ్ స్పాన్ని తగ్గించుకుని నీ ప్రేమను బతికించుకోవాలనుకున్నాను. నీ ప్రేమ నాకు అర్థమైంది, నీకోసం ఇది నేను చేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. తను నా పేషెంట్. నేను చాలామంది ప్రేమించే వాళ్ళని చూశాను, కానీ వాళ్ళలో కొంతమంది కలిసి ఉంటారు, కొంతమంది కొన్ని కారణాల వల్ల విడిపోతారు. కానీ ప్రాణం ఇచ్చేవాడిలో నీకన్నా ఒకడు. నాకన్నా నా కోసం చనిపోయాడా? నీకు జన్మనిచ్చింది మీ అమ్మైనా, నీకు ప్రాణం పోసింది మాత్రం నీ కన్నానే. తనువు నీదైనా హృదయం తనదే. కన్నా చనిపోయాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇంకా నీలోనే బతికున్నాడని నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను కన్నాతో కలిసి లేననుకున్నాను, కానీ ఇప్పుడు వాడు నాలోనే ఉన్నాడని తెలిసాక బాధపడాలో సంతోషపడాలో నాకే తెలియట్లేదు. తన గురించి నీకు తెలియదు. ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ ప్రాణం ఇచ్చేవాళ్ళు రేర్గా ఉంటారు. నీకు ఊపిరి పోసింది నీ కన్నా. కన్నా ఇస్ ద గ్రేట్ లవర్. మనం ప్రేమించే వాళ్ళతో కష్టంలోనైనా సుఖంలోనైనా కలిసి ఉండే అవకాశం కొంతమంది మాత్రం ఉంటుంది. ఆ కొంతమందిలో నీ కన్నా ఒకడు. నీ కష్ట సుఖాల్లో నీ ఊపిరిన్నంత వరకు నీలో కలిసి ఉంటాడు నీ కన్నా. ఆశలు పెంచిన నా ఊహల్లో రూపం కలవిరిసి కన్నుల ముందుకు వచ్చి కవ్వించి కన్నీరు తుడిచింది. తనని నాలో ఏకం చేసి దూరంగా వెళ్ళిపోయాడు. లవ్ యూ కన్నా.